జగన్ పోవాలి, అప్పుడే పేదలకు మనుగడ, 5 కోట్ల ప్రజల కోసమే కూటమిగా వస్తున్నాం బాబు. ఉత్తరాంధ్ర గేట్వే భోగాపురం, జగన్ నాడు ఎయిర్పోర్టును వ్యతిరేకించాడు, భూముల ధరలు పతనం చేశాడు. ఆ వెంటనే ఆయన అనుచరులు తక్కువకు 100 ఎకరాలు కొన్నారు, గద్దెనెక్కాక ప్రభుత్వ భూములు దోచాడు. మేము వచ్చాక ఏడాది కల్లా విమానాశ్రయ నిర్మాణం పూర్తి. అయోధ్యలో రామాలయం నిర్మిస్తే రామతీర్థంలో రాముడి తల తీసేశారు. 160 దేవాలయాలపై దాడులు, భక్తుల మనోభావాలపై దెబ్బకొట్టారు. నేను పోరాడితే కేసు పెట్టారు, అర్చకులను కూడా వదలడం లేదు. తండ్రి బాబాయ్ మన్నాలపై శవరాజకీయాలు, టీడీపీ అధినేత నిప్పులు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. బట్ జగన్ అరెస్ట్ ఖాయం, ఇది మోడీ గ్యారంటీ. వంచక ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం, రాష్ట్ర ప్రభుత్వం కోసమే మా పోరాటం, రాష్ట్ర భవిష్యత్తు కోసమే మా పోరాటం అంటూ పవన్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే బతికున్నా చచ్చినా పన్ను, కాంగ్రెస్ మధ్యతరగతి సంపదపై పంజా. మోడీ అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని వారసులకు 45% వారసత్వం వస్తుంది, మిగతా 55% ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. అది చాలా ఆసక్తికరమైన చట్టం అంటూ ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే మోడీ భయపడుతున్నారు అంటూ ఎన్నికల